ఇక్కడ ఈ బాటిల్స్ ఉన్నాయి, మీవే. ఎవరు క్వశ్చన్ కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో వారికి. తర్వాత సిస్టర్స్, గర్ల్స్ సైడ్ కూడా చేయెత్తాలి, అంతేగాని చెప్పకూడదు. చెప్పారంటే ఇంక వాళ్ళకి ఇన్వాలిడ్, వాళ్ళకి ఇంకా అవకాశం ఉండదు. చేయెత్తి నేను చెప్తాను అంటే ఫస్ట్ ఎవరు చేయెత్తారో వాళ్ళకి అవకాశం ఇస్తారు. ఈ సైడ్ కూడా బాయ్స్లో కూడా బాయ్స్ అలర్ట్గా ఉండండి. ఫస్ట్ బాయ్స్కే ఏబి. యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత చిన్న ముందుకు వచ్చాడు, కొంచెం బాగా చెప్పాలని. వెనక లాస్ట్లో ఉన్న చిన్న ఇప్పుడు ముందుకు వచ్చాడు. చిన్న చెప్తాడు అట్లయితే. పునరుద్ధానుడైన తర్వాత రాయి బొర్లించింది, రాయి తీసివేసింది ఎవరు? అబ్బాయిలు చెప్తారా? అంటే కొంచెం కష్టం లేకుండా ఈజీ చెప్పాను, ఈజీ క్వశ్చన్ అది. ఎవరు చెప్పారు? చేయెత్తారా? ఏ దూత? దేవదూత. దూత రాయి దొర్లించి కూర్చున్న తర్వాత ఏమైంది? అది క్వశ్చన్. ఓకే, ఇవి లాస్ట్లో అందరికి ఇచ్చేసేయండి. ఆ పేరు రాసుకో, మేరీ. చంటి. తర్వాత యేసు ప్రభు శిష్యులలో ఒక శిష్యుడు చనిపోయాడు, ఇస్కరేతు యూదా. ఇస్కరేతు యూదా బదులు ఎవరెవరిని ఎన్నుకోవడానికి ఇద్దరిని పెట్టారు అక్కడ. ఆ ఇద్దరిలో వాళ్ళ పేర్లు ఏంటి? అమ్మాయిల దగ్గరకు వచ్చే టఫ్ అయిపోయింది. అపోస్తుల కార్యంలో ఉంటుంది, 1వ అధ్యాయంలో ఉంటుంది. చూడొద్దండి, బైబిల్ చూడకూడదు ఎవరు. సీసీ కెమెరా ఉంది, మీకు తెలుసో తెలీదు? ఇక్కడ తెలుసా తెలీదా మీకు సీసీ కెమెరా ఉందని? తెలీదా? ఇది కాదు, ఈ కెమెరా కాదు, మనిషి దగ్గర పెడితే కనిపిస్తుంది. సీసీ కెమెరా అంతా కనిపిస్తూ ఉంటుంది. చెప్తారు ఎవరైనా? లేకపోతే ఎవరిని ఎన్నుకున్నారో అదని చెప్పండి. మత్తీయ. వెరీ గుడ్. శైలు. క్లాప్స్ కొట్టండి బాగా. మీకు యేసు ప్రేమించినటువంటి శిష్యుడి పేరేంటో చెప్తారా? యేసు ప్రభు ప్రేమించినటువంటి శిష్యుడి పేరు. 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడిని యేసు ప్రభు ఎక్కువగా ప్రేమించాడు. రైట్. యోహానా, పేతురా? కరెక్ట్ చెప్పు. పేతురా, యోహానా? వెరీ గుడ్, యోహానే. క్లాప్స్ కొట్టండి. జబదేయ కుమారులు ఎవరు? చెప్పలేదమ్మా? సరే, అనురాధ. యోహాను, పేతురా, యోహాను, యాకోబా? కరెక్ట్ కన్ఫర్మ్ చేసుకోండి. వెరీ గుడ్, యోహాను, యాకోబు. నేను కన్ఫ్యూజ్ చేస్తున్నాను కదా, కానీ మనము కరెక్ట్గా చెప్పాలా. యోహాను, యాకోబు రాసుకో. ఇటో క్వశ్చన్, అటో క్వశ్చన్, సరిపోయింది. యోహాను యేసు ప్రభుని ఎంతకు ఇస్కరేతు యూదా అమ్మేశాడు? మీకు అన్నీ ఈజీగా వస్తున్నాయి. చెప్పిన వాళ్ళు చెప్పొద్దండి, చెప్పని వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చెప్పచ్చు, యూతే కాదు. 20 30 వెండి నాణెములు. వెరీ గుడ్. దమ్ము. ఇంకొక క్వశ్చన్. యేసు ప్రభుని శిలువ మరణం పొందిన తర్వాత సమాధి చేసినటువంటి వారు ఎవరు?
రజని చేయెత్తింది. ఇంకా ఇద్దరున్నారు. వెరీ గుడ్. నికోదేము అయిపోయిందా? మూడు అయిపోయా? మూడు అయిపోయా? ఓకే. మరి ఇంకా రండి. మీరు యాక్టివ్